रियासती वजीर तलासानी श्रीनिवास यादव का कहना है कि कांग्रेस पार्टी 6 जमानतों के नाम पर झूठा प्रोपेगेंडा कर रही है। सनत नगर के बीआरएस एमएलए उम्मीदवार व वजीर तलासानी श्रीनिवास यादव ने अपने हलके के सुभाष नगर, साई बाबा नगर, जयप्रकाश नगर और कैलाश नगर में इंतखाबी मुहिम चलाई। घर घर जाकर उन्होंने राय दहिंदों से मुलाकात की। इस मौके पर तलासानी ने कांग्रेस पार्टी को तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस 6 जमानतों के नाम पर झूठा प्रोपेगेंडा कर रही है। कांग्रेस हुकूमत ने कर्नाटक में जो वादे किए थे वो उनसे दस्तबरदार हो गई है। तलासानी ने कहा कि तेलंगाना के क़याम के बाद चीफ मिनिस्टर केसीआर की क़यादत में काफी तरक्की हुई है। लोग चाहते हैं कि बीआरएस हुकूमत तरक्की और बहबूद के लिए दोबारा इख्तिदार में आए। बीआरएस उम्मीदवार ने अवाम से कार के निशान को वोट देने की अपील की और भारत राष्ट्रीय समिति के तीसरी मर्तबा इख्तिदार में आने को यकीनी करार दिया।
ఏ టైం అయినా సరే మీరు సీనియర్లు కనవచ్చా? ముట్టి చెప్పొద్దా? రాత్రి వచ్చి నా చదవచ్చుకైనా అడుగు ఇక్కడ చూడు దాసనా. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్ నగర్ కానీ కైలాష్ నగర్, సాయిబాబా నగర్ ఉదయం నుంచి జరిగేటువంటి పాదయాత్ర మీరు గమనిస్తున్నారు. సరే, రెగ్యులర్గా జరిగే పాదయాత్రలు కూడా గమనిస్తున్నారు. మంచి మెజారిటీతోనే, చాలా అద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నాం. తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో గులాబీ ప్రభంజనమే వీస్తుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఎక్కడ జరగలే. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, మీకు హైదరాబాద్లో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. ఒకప్పుడు వరదలు వస్తే మునిగిపోయేటువంటి పరిస్థితుల ఈరోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్న తర్వాత 80% ఆ సమస్య పరిష్కారం అయింది. ఇక మీరు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ, అండర్ పాస్ కానీ, స్టీల్ బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, దీంతోపాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, బ్రహ్మాండమైనటువంటి పార్కులు, ఎల్ఈడి లైట్లు కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ చాలా అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు చెప్పే ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. 6 గ్యారెంటీలను ఒకడు, 5 గ్యారెంటీలను ఒకడు, అసలు వాళ్ళకే గ్యారెంటీ లేదు. ఈడ ప్రజలకి ఏం గ్యారెంటీ ఇస్తారు? గ్యారెంటీ లేని వాళ్ళంతా ఈరోజు ఇప్పుడు మాది ఏంటంటే, మా పార్టీ తెలంగాణ సమాజానికి సంబంధించిన పార్టీ. గ్యారెంటీలు ఇచ్చిన రోజులంతా ఢిల్లీకి వస్తారు. మరి ఈ ప్రజలు ఎడిగిపోవాలి, ఢిల్లీకి పోవాలా? మొన్ననే కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. ఆడ 5 గ్యారెంటీలు ఇచ్చారు, అవి అమలు అవుతలేవు అని చెప్పి అక్కడ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. మా రెవెన్యూ లేదంతా, మా బడ్జెట్ అంతా లేదు, మా రెవెన్యూ రిసోర్సెస్ అంతా లేవు కాబట్టి మేము చేయలేమని చేతులు ఎత్తేసి. కానీ ఈడనేమో దొంగ కబుర్లు, నాటకాలు, పూటకాలు, సోషల్ మీడియాను పెట్టుకొని ఒక దొంగ ప్రచారం. 2018లో కూడా మహాకూటమి, మాయాకూటమి, దొంగల కూటమి అని ఒక ముఠా బయలుదేరింది. అప్పుడు ఇట్లనే హైప్ క్రియేట్ చేసి. బట్ రియాలిటీ ఏందనేది మీరు ప్రజల మధ్యన పోతే మీకు రియాలిటీ అర్థమవుతుంది. ఈడ సంపూర్ణమైనటువంటి, ఒకప్పుడు సుభాష్ నగర్, కైలాష్ నగర్లో హైటెన్షన్ వైర్ అనేది ప్రధానమైనటువంటి సమస్య. చాలా వర్షాకాలం వచ్చిందంటే చాలామంది షాక్ పుట్టి చనిపోయినటువంటి పరిస్థితి.
దాన్ని మొత్తం రూపుమాపినాం. ఇక్కడ సివరేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ నీకు సేమ్ టైం స్టాప్ వాటర్ కానీ ఆ సమస్య ఉండే. మీరు ఉదయం నాతో పాటు తిరిగేటప్పుడు ఆ మంచినీళ్ళు కనిపిస్తున్నాయి మీకు నడుస్తుంటే, అది మురికి నీరు కాదు. ఈరోజు పొద్దున నీళ్ళు వచ్చినాయి, తాగే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఆ రోడ్డు మీద కొంత వాళ్ళు అవి ఇవి కడుక్కొని పాడేయడం మూలాన స్లోప్ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది. అంటే సంపూర్ణమైనటువంటి వాటర్ ఇచ్చినామని చెప్పడానికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. నేను అడుగుతా, ఈ దేశంలో ఆడకూతురు పెళ్లికి లక్ష ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఉత్త గాలి మాటలు చెప్తారు, ఢిల్లీకి ఏమో వస్తారు. ఈడ గతి లేనట్టు మాకేమో మా బాసులంతా ప్రజలే, కానీ వాళ్ళేమో ఎజెండా అంతా ఢిల్లీకి అని వస్తుంది. ఈడ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు బాత్రూమ్ పోవాలంటే కూడా ఢిల్లీకే పోవాలి, అలా పర్మిషన్ కావాలి. మాది అట్లా కాదు. మా బాసులు తెలంగాణ సమాజం, ఇక్కడ నివాసం ఉన్న సమాజమే తప్ప వేరేళ్ళు కాదు. కాబట్టి ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కావాల్సింది ఏంది? మంచి అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, గుడ్ గవర్నెన్స్ ఉండాలి. అవి సంపూర్ణంగా ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఇక కొన్ని గాలి వార్తలు పుట్టించి ఏదో జరిగిపోతుంది అనుకుంటే వాళ్ళు కింద పడతారు, ఈ జరిగిపోతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళ మీద పడతారు. అదే తప్ప ఏం జరగదు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా వారే ఉంటారు. ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మొన్నటి దాకా చేసింది ఒక ఎత్తు, ఇక మీదట చేసేది రెండో ఎత్తు. 400కే గ్యాస్ సిలిండర్, మరి అదేవిధంగా రేషన్ మీద ఇచ్చే దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, కేసీఆర్ భద్రత కింద 15 లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి, దాంతోపాటు సౌభాగ్యలక్ష్మి అనే ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇన్సూరెన్స్, ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే వాళ్ళకు ఎవరన్నా కానీ యాక్సిడెంటల్గా కానీ న్యాచురల్గా కానీ చనిపోతే ఏదైతే రైతు బీమా వస్తుందో ఆ పద్ధతిలో 5 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తప్పకుండా సనత్ నగర్ అయితే నేను చెప్పే అవసరమే లేదు, మీరే చూస్తున్నారు రియాలిటీ ఏంది. నా ఎంబడి తిరిగినప్పుడు చూడండి, మీరు మామూలుగా పోయి సర్వే చేసుకోండి. కాబట్టి దయచేసి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విశ్వాసాన్ని మీరు బయటికి తీసుకుపోవాలని నేను కోరుతాను. टॉप सिलेक्शन कंप्यूटर्स, सेल्स एंड सर्विसेज, टेक्नोलॉजी के इस दौर में हम लाए हैं आपकी खिदमत में ब्रांडेड डेल, एचपी, डेस्कटॉप, लैपटॉप और सीसीटीवी कैमरा। 15 सालों से 3 से 5 लाख कस्टमर्स को सिंगल और बल्क क्वांटिटी, होलसेल प्राइस विद लेटेस्ट जनरेशन, स्कूल, कॉलेजेस, कॉर्पोरेट ऑफिस को हम सप्लाई कर चुके हैं। इसके अलावा एक्सपर्ट इंजीनियर्स की निगरानी में रिपेयर चिप लेवल के सर्विसेज भी अवेलेबल है। अगर आप घर, दुकान और लोकेलिटी को क्राइम फ्री और सेफ रखना चाहते हैं तो हमसे इंस्टॉल करवाइए सीसीटीवी कैमरा HD क्लैरिटी, और वो भी बेस्ट क्वालिटी और बेस्ट प्राइस के साथ। और एड्रेस विजयनगर कॉलोनी बिसाइड रयान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली माजिद। कॉन्टैक्ट 9849715954।